పోయిన చోటే వెతుక్కోవాలనే విధంగా కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తుంది. గత ఎన్నికల్లో తెలంగాణలోని అన్ని జిల్లాల్లోనూ హస్తం పార్టీ విజయ దుందుబి మోగించగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మాత్రం సీట్లు తగ్గాయి. దీనిపై దృష్టి సారించిన టీపీసీసీ అభివృద్ధి అడుగులు వేస్తూ పార్టీ బలోపేతం కోసం పనిచేస్తోంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ చెందిన ఎమ్మెల్యేలు హస్తం గూటికి చేరుతున్నారు. త్వరలో మరికొందరు నేతలు కాంగ్రెస్ గూటికి చేరుతారనే వార్తలు వినిపిస్తున్నాయి. తెలంగాణలో హస్తం పార్టీ హవా సాగుతోంది. రోజు రోజుకి ఆ పార్టీలోకి వచ్చే నేతల సంఖ్య పెరుగుతోంది. కేసీఆర్ హవా నడిచినంత కాలం ప్రతిపక్ష పాత్ర పోషించి ప్రజా సమస్యలపై గళం వినిపించిన కాంగ్రెస్ గత ఎన్నికల్లో అనూహ్యంగా విజయం సాధించింది. టీపీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి పగ్గాలు చేపట్టాక పార్టీ రూపురేఖలే మారిపోయాయని హస్తం నేతలే చెప్తున్నారు. గత ఎన్నికల్లో తనదైన శైలిలో విమర్శలు చేసి బీఆర్ఎస్ వైఫల్యాలను ఎండగట్టడంలో రేవంత్ ఎందుకు విజయం సాధించింది. కేసీఆర్ విధానాలను హస్తం నేతలు బయటపెట్టడంతో జనం కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారు. అక్కడ్నుంచి మొదలైన కాంగ్రెస్ హవా రోజు రోజుకి పెరుగుతూనే ఉంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మాత్రం ఆశించిన సీట్లు రాలేదు. దానిపై ప్రత్యేక దృష్టి పెట్టిన టీపీసీసీ కాంగ్రెస్ పార్టీలో చేరుదామని ఆశిస్తున్న ఇతర పార్టీ నేతలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సూపర్ 6 పథకాలతో ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు, అభివృద్ధిని చూస్తోన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వరుసగా హస్తం గూటికి చేరుతున్నారు. ఇతర పార్టీ నేతలను చేర్చుకునేందుకు తొలుత టీపీసీసీ నిరాకరించిన తరువాతి కాలంలో గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్రాభివృద్ధి కోసం పనిచేసేవారు ఎవరైనా కాంగ్రెస్ లో చేరొచ్చని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చేసిన ప్రతిపాదనకు టీపీసీసీ చీఫ్ సీఎం రేవంత్ రెడ్డి అంగీకారం తెలిపారు. దీంతో చేరిక పర్వం వేగంగా సాగుతోంది. కాంగ్రెస్ పార్టీకి దూరంగా వెళ్లినటువంటి నాయకులు కానీ మిగతా వాళ్ళు కానీ ఈరోజు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు నమ్మి భారీ ఎత్తున ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరికలు జరుగుతూ ఉన్నాయి. ఇదే ఈ రాష్ట్ర ప్రభుత్వం బాగా చేస్తుందని చెప్పడానికి సూచకులుగా కూడా నేను మీ అందరి ముందు దృష్టికి తీసుకొని వస్తా ఉన్నాను. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారి ఆ రోజుల్లో కాంగ్రెస్ పార్టీలో పనిచేసినటువంటి వాళ్ళు వివిధ కారణాల చేత పార్టీ నుంచి దూరంగా వెళ్ళినటువంటి వాళ్ళకు కూడా ఈ సందర్భంగా గాంధీ భవన్ నుంచి పిలిపిస్తా ఉన్నాం. అందరూ రండి, కాంగ్రెస్ పార్టీలో చేరండి. కాంగ్రెస్ పార్టీ భావజాలాన్ని తీసుకొని ప్రతి గ్రామానికి కూడా ఈ ఇందిరమ్మ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల్ని ప్రజల దగ్గర తీసుకొని వెళదాం. వైఎస్ఆర్ ఆశయం అంటే సంక్షేమం, వైఎస్ఆర్ ఆశయం అంటే రాష్ట్ర అభివృద్ధి, వైఎస్ఆర్ గారు ఆశయం అంటే ఈ దేశంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి పేదల కోసం పనిచేసే రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రిని చేయడమే. ఆ ఆశయ దిశగా అందరినీ కాంగ్రెస్ పార్టీలోకి రావాలి, మనందరం కలిసికట్టుగా నిలబడాలి, మనందరం ఈ దేశాన్ని బలోపేతం చేయడానికి పనిచేయాలని మా ఉప ముఖ్యమంత్రి గారు ఏదైతే పిలుపిచ్చిండ్రో 100% వారితో నేను ఏకీభవిస్తున్నా. వారి పిలుపును నేను పీసీసీ అధ్యక్షుడిగా సమర్థిస్తున్నా. ఇందులో భాగంగా బీఆర్ఎస్ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలంతా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీతో పాటు మొత్తం 9 మంది హస్తం కండువా కప్పుకున్నారు. ఇప్పటికే రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య, ఖైరతాబాద్ శాసనసభ్యుడు దానం నాగేందర్, భద్రాచలం శాసనసభ్యుడు తెల్లం వెంకట్రావు, స్టేషన్ కన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్ లో చేరారు. వీరంతా బీఆర్ఎస్ పార్టీలోంచి వచ్చిన వారే. వీరితో పాటు మరికొందరు కూడా తమతో టచ్ లో ఉన్నారని, త్వరలోనే చేరతారని కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. వారంతట వారుగా ప్రజలకు సేవ చేయాలని, దాంట్లో భాగంగా ముందంజలు ఉండాలని క్రమంలో ఈ రోజు నాగేందర్ గారు మాట్లాడుంటారు తప్ప మా పార్టీ పక్షాన, మా ముఖ్యమంత్రి పక్షాన దీన్ని ప్రోద్బలం చేయాలని, ఫిరాయింపులు ప్రోద్బలం చేయాలని ఇక్కడ కూడా ఒక అడుగు ముందుకేసి వెళ్తలేదు. నేను అనుకుంటే ఇంకొక 6 మంది రేపు జాయిన్ అవుతున్నారు, రేపు ఎల్లుండో. మొత్తానికి మాత్రం ఈ 15 రోజులలో మొత్తం కూడా మెర్జ్ అయిపోయేది గ్యారంటీ. మిగిలేదు ఒక 2-3 మిగులుతారు. ఆ మిగిలిన వాళ్ళు కూడా ఇక ఏమంటారు, అది ఎటు పోవాలన్నా అటు పోవాలా అని ఆలోచనలు ఉంటారు తప్ప అయోమయ పరిస్థితుల్లో మిగిలిపోయిన వాళ్ళు ఉంటారు తప్ప మనస్ఫూర్తిగా ఉండేవాళ్ళు మాత్రం ఎవరు ఉండరు. అక్కడ మనసు అనేవాడు ఉన్నవాడు, ఆత్మగౌరవం ఉన్నవాడు, సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్నవాడు మాత్రం ఆడ ఉండడు.
బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉండగా 2 పార్టీల ఎల్పీలను విలీనం చేసుకున్న గులాబీ పార్టీ ఇప్పుడు ఉక్కిరిబిక్కిరవుతోంది. తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీ ఎల్పీలను విలీనం చేసుకుని తామంతటి వారు లేరని చెప్పుకున్న కేసీఆర్ పార్టీలోంచి వరుసగా నేతలు వెళ్లిపోవటంతో ఇరకాటంలో పడ్డారట. కొందరిని సముదాయించి పార్టీ మారొద్దని చెప్తున్న సదరు నేతలు గులాబీ బాస్ మాట లెక్కచేయటం లేదట. మరోవైపు ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో జైల్లో ఉన్న కవితను బయటకు తీసుకొచ్చేందుకు కేటీఆర్, హరీష్ రావు ఢిల్లీలోనే మకాం వేశారు. వారిద్దరూ హస్తినలోని బీజేపీ పెద్దలతో సంప్రదింపులు జరుపుతున్నారనే టాక్ బలంగా వినిపిస్తోంది. బీజేపీలో బీఆర్ఎస్ ను విలీనం చేస్తే కవితకు బెయిలొచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆ దిశగా అడుగులు వేస్తున్నారని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. రాష్ట్ర ప్రయోజనాల కంటే కేసీఆర్ కు కూతురును బయటకు తీసుకురావటమే ఎక్కువైందని విమర్శలు గుప్పిస్తున్నారు. మరికొందరు బీఆర్ఎస్ నేతలు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారని సమాచారం. త్వరలో 5గురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హస్తం గూటికి చేరుతారని టీపీసీసీ నేతలు చెప్తున్నారు. అదే జరిగితే కాంగ్రెస్ పార్టీలోకి బీఆర్ఎస్ ఎల్పీ విలీనం తప్పదనే వార్తలు వినిపిస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలు, అభివృద్ధిని చూస్తోన్న నేతలు వరుసగా కార్ పార్టీకి షాక్ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో గులాబీ నేతలకు మరికొన్ని కష్టాలు వచ్చిపడేలా ఉన్నాయి. ఓవైపు గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకలపై సమాధానం చెప్పలేక జైల్లో ఉన్న కూతుర్ని బయటకు తెచ్చేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్న కేసీఆర్ పార్టీలోంచి నేతలు బయటకు వెళ్లిపోతున్నా నోరు మెదపలేని స్థితిలో ఉన్నారని టాక్ నడుస్తోంది. గులాబీ అధినేత కనుసన్నల్లో పనిచేస్తూ తాము స్వతంత్రం కోల్పోయామని దానం నాగేందర్ లాంటి సీనియర్ నేతలు చెప్పటం బీఆర్ఎస్ పార్టీలోని తీరును బట్టబయలు చేస్తోంది. For more videos like this, subscribe Big TV channel.